Hi guys, welcome to IPL Banisa, and this is episode 3 of our channel. అండ్ ఈరోజు మ్యాచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు టూ మ్యాచెస్ ఉన్నాయి జనరల్గా, సో టూ మ్యాచెస్ గురించి డిస్కస్ చేయాలి. అండ్ వి నీడ్ టు డిస్కస్ సంథింగ్ అబౌట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. అండ్ ఇంకా రేపటి మ్యాచెస్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, ఇంకా ఇంకొకటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఏ మ్యాచ్ రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఎల్ఎస్జి ఆ రెండు మ్యాచ్ల గురించి కూడా కొంచెం కొంచెం డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు టుడేస్ మ్యాచ్, మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడదాం. మధ్యాహ్నం ముంబై డీసీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో డీసీ వర్సెస్ ముంబై. డీసీ యాజ్ వి మంచి ఎక్స్పెక్టెడ్. టాక్టికల్ గా ముంబైని కొట్టిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ముంబై బ్యాటింగ్ లైనప్ మస్తు ఉంటది. సో ఆ బ్యాటింగ్ లైనప్ ని కొట్టాలంటే మంచి టాక్టిక్, అంటే మంచి స్ట్రాటజీతో వచ్చారు వాళ్ళు రావడమే. డీసీ వాళ్ళ ఇంటెంట్ మనకు కనిపించింది. అండ్ మోర్ ఓవర్ పిచ్ కూడా హెల్ప్ చేసింది. ఎందుకంటే హై స్కోరింగ్ గేమ్ అనుకున్నాం కానీ పిచ్ రెయిన్ రెయిన్ పడడం వల్ల కవర్ అయిపోయింది. మాయిశ్చర్ మంచి హెల్ప్ చేసింది బౌలర్స్ కి. లో స్కోరింగ్ అయినా కొంచెం థ్రిల్లర్ అవుతుంది అనిపించింది స్టార్టింగ్ లో చేజింగ్ లో. కానీ బ్యాట్స్మెన్ మంచిగా సమీర్ రిజ్వి వీళ్ళందరూ కంప్లీట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చంపలేకపోయారు. సమీర్ రిజ్వి వాట్ ఏ టాలెంట్ మ్యాన్. అసలు వాట్ ఏ బ్యాటింగ్. అసలు మనం మాట్లాడాలి సమీర్ రిజ్వి గురించి. ఆ సమీర్ రిజ్వి ఈరోజు 90. బిఫోర్ దట్ సమీర్ రిజ్వి ఈరోజు 90 ఫ్రమ్ 51 balls విత్ 176.47 స్ట్రైక్ రేట్. అండ్ బిఫోర్ స్పీకింగ్ అబౌట్ సమీర్ రిజ్వి, అంటే సమీర్ రిజ్వి గురించి మాట్లాడే ముందు మనం ఈరోజు స్పిన్నర్స్ ఇన్ డీసీ స్పిన్నర్స్ మంచిగా పర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. అక్షర్ పటేల్, కుల్దీప్ బట్ యాదవ్ యాజ్ ముంబై యూజువల్. స్పిన్నర్స్ అది చేయలేకపోయారు. వాట్ వర్క్ ఫర్ డీసీ ఆ! స్పిన్నర్స్ డజంట్ వర్క్ ఫర్ ఎంఐ స్పిన్నర్స్ అని చెప్పొచ్చు మనం. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది హై స్కోరింగ్ గేమ్ అనుకున్నారు గానీ, టాస్‌లా అక్షర్ పటేల్ అన్నాడు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తదో అర్థం కాదు. సో, మ్మ్. అందుకే మేము చేజింగ్ సమీర్ తీసుకొని. రిజ్వి గురించి నేను మార్నింగ్ క్రిక్ బస్ లో చిన్నగా ప్రొఫైల్ ఉంటుంది, క్రిక్ బస్ లో ప్రొఫైల్ అవును. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన. అంటే హూ ఇస్ దిస్ గాయ్, అంటే ఏంది అసలు ఈయన స్టోరీ ఏందని చెప్పి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఆయనది. జస్ట్ ఏంటంటే హీస్ ఫ్రమ్ మీరట్. 22-year-old బాయ్ ఫ్రమ్ మీరట్. చిన్న ఓకే. అబ్బాయి ఇప్పుడు ఐపీఎల్ లో పెద్ద సెన్సేషన్ అయిపోయిండు. జస్ట్ 16 yearsకే రంజీలో ఎంట్రీ ఇచ్చిండు అనమాట. రంజీ ట్రోఫీలో డెబ్యూ ఇచ్చిండు. అండ్ ఆ కాన్ఫిడెన్స్, ఆ హంగర్ అప్పటి నుంచే ఉంది సమీర్ రిజ్వీకి. అండ్ ఓకే. యా, అండ్ మళ్ళీ రంజీ ట్రోఫీలో 47 balls లోనే సెంచరీ కొట్టిండంట. 47 balls లోనే సెంచరీ కొట్టి, అండ్ మేబీ వాళ్ళ టీం గెలిచిందేమో ఫైనల్లో, నాకు అది తెలీదు. 47 balls లో సెంచరీ కొట్టిండని మాత్రం తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2 years బ్యాక్ సిఎస్కే 8.4 crores పెట్టి కొన్నది సమీర్ అవును. రిజ్వీని. అంటే 2 years మళ్ళీ బ్యాకే సమీర్ రిజ్వీ వాల్యూ అర్థమైంది అందరికి. బట్ మరి ఏమైందో తెలీదు, వాట్ హ్యాపెన్ తెలీదు. బట్ అతను ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్, సమీర్ రిజ్వి ఫస్ట్ మ్యాచ్ రషీద్ ఖాన్‌ని యా, స్లాగ్ స్వీప్‌లో 2 సిక్సెస్ మంచి 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 స్కోర్ అదే చేస్తాడు. ఎలివేషన్ పాయింట్ సమీర్ రిజ్వీకి. అతని ఐపీఎల్ హ్మ్. డెబ్యూలో ఫస్ట్ రీటైన్ రషీద్ ఖాన్ చేసుకోలే ఫస్ట్ సీఎస్‌కే బాల్లో ఈ సీజన్. రషీద్ ఖాన్ ఫస్ట్ బాల్లో సిక్స్ కొట్టిండు. హ్మ్. అది అండ్ క్రేజీ మూమెంట్. యా, అండ్ ఇంకా మోర్ ఓవర్ తర్వాత ఇప్పుడు అఫ్ కోర్స్ 97 lakhs పెట్టి డీసీ కొనుక్కుంది. చాలా తక్కువ ప్రైస్ కొనుక్కుంది, కానీ మంచి వాల్యూ. ఎక్కువ అంటే వాల్యూ. మోర్ మోర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పొచ్చు మనం. ఆ! మోర్ రిటర్న్స్ వచ్చినాయి డీసీకి సమీర్ రిజ్వీ నుంచి. కేఎల్ రాహుల్ పెర్ఫార్మ్ చేయకపోయినా సమీర్ రిజ్వి కవర్ చేస్తుండే నిజంగా నైన్టీ అమౌంట్ సెవెన్ అనుకోవచ్చు. ల్యాక్స్ కి ఆ పర్ఫార్మెన్స్ అంటే అసలు ఇంకా ఆయన మిగతా మ్యాచ్లు అన్నీ అవుట్ అయినా పర్లేదు, అంత కంపెన్సేట్ చేసిండు ఆల్రెడీ డీసీకి. సో యా, దట్ ఈస్ అబౌట్ సమీర్ రిజ్వీ. అండ్ కమింగ్ నెక్స్ట్, ఈ మూమెంట్స్ ఏమనుకుంటావు దీంట్లో? నేనైతే సమీర్ రిజ్వి బ్యాటింగ్ సమీర్ ఫస్ట్ రిజ్వీ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో. ఆఫ్ కోర్స్. అండ్ బౌలర్స్ పర్ఫార్మ్ వెల్ ఇన్ డీసీ. అంటే అంత లో స్కోర్ కి అవుట్ చేశారు కాబట్టి ముంబైని, వీళ్ళకి ఈజీ అయిపోయింది. లేకపోతే కొంచెం టఫ్ ఉంటుండే మ్యాచ్. హార్దిక్ పాండ్యా లేకున్నా చాలా స్ట్రాంగ్ టీమ్ మీద 162కి రిస్ట్రిక్ట్ చేసారు. చాలా సూపర్ బౌలింగ్ అసలు.
కదా! అండ్ నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ ఆర్ఆర్ యాస్ వి వర్సెస్ జీటీ. ఎక్స్‌పెక్టెడ్. యాస్ వి ఎక్స్‌పెక్టెడ్ మన రీల్‌లో మనం ఉంటది. నిన్న ఎడ్జ్ గెస్ చేస్తాడంటది. చేసినాం కదా, రెండు మ్యాచ్లు మనం గెస్ చేసినట్టే అని. మనం డీసీ ఉన్ను ఆర్ఆర్ గెలుస్తే అన్నాం, డీసీ ఆర్ఆర్ గెలిచినాయి. మోర్ ఓవర్ దట్ ఇంకోటి మనం ఆర్ఆర్ థ్రిల్లర్ అని చెప్పలేదు. థ్రిల్లర్ అని చెప్పలే. ఎడ్జ్ అనుకున్నాము. ఎడ్జ్ ఆర్ఆర్‌కి ఇస్తున్నాం అని అనుకున్నాం గానీ థ్రిల్లర్ అయిందది. మనం యాక్చువల్గా అది కూడా మెన్షన్ చేసినాం. ఆర్ఆర్ ఇంకా జీటీ మ్యాచ్ కొంచెం టఫ్ డెసిజన్ చెప్పడం కష్టం ఆ! అదే అనుకున్నాం. అంటున్నా. అదే. బట్ తుషార్ పాండే మ్యాన్, గ్రేట్ గ్రేట్ బౌలింగ్ ఫ్రమ్ తుషార్ పాండే. ఆ లాస్ట్ ఓవర్ అయితే థ్రిల్లర్ అసలు. నేనైతే అయిపోయింది అనుకున్నా, ఇంకా జీటీనే గెలిచింది ఈజీ, ఇంకా ఒక సిక్స్ కొట్టేస్తే మ్యాచ్ అయిపోతుండే, లూజ్ అయిపోతుండే. రషీద్ ఖాన్ అలాంటి సిచ్యువేషన్‌లో మస్తు చాలా మ్యాచ్‌లు ఆడిండు. ప్రీవియస్ మ్యాచెస్ కూడా చాలా ఒక్కడే వచ్చి బ్యాట్స్‌మెన్ ఎవరు కానీ లేకున్నా నాకు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గెలిపించిండు. ఎక్కడ అనిపించింది తెలుసా? నేను ఫస్ట్ అసలు రవి బిష్ణయ్ నా మైండ్ లో లేడు. అసలు రవి బిష్ణయ్ ఫస్ట్ ఓవర్ ఆ! వేయనీకి వచ్చినప్పుడు, అరే ఈయన ఉన్నాడు కదా, నేను మర్చిపోయినా అని చెప్పేసి అనుకొని, ఇంకా 4 ఓవర్స్ ఉన్నాయి రవి బిష్ణయ్ అనుకొని, ఓకే ఇంకా ఆర్ఆర్ కి ఛాన్స్ ఉంది, రవి బిష్ణయ్ ఉన్నాడంటే హీ విల్ డూ సంథింగ్ అనుకున్నా. వచ్చిండు వికెట్ తోని, మంచి స్టార్ట్ 4 ఇచ్చిండు. వికెట్స్. 4 వికెట్స్ అది. రవి బిష్ణయ్ ముందు రిక్వైర్డ్ ఫామ్. రన్ రేట్ రిక్వైర్డ్ రన్ రేట్ అప్పటికి 11 ఉంది. స్కోరబుల్ స్కోరబుల్ అసలు. ఈజీ చేజ్ స్కోర్ కొడుతుండే. మంచి వికెట్స్ కూడా చేతులు ఉన్నాయి. నేను రవి బిష్ణయ్ చూడంగానే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఓకే ఆర్ఆర్ గెలుస్తుంది అనుకున్నా, గెలిచింది. బట్ కొంచెం థ్రిల్లరే ఉండే లాస్ట్ లో. యాహ్! అండ్ యాక్చువల్‌గా ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అనుకోవచ్చు. అది ఎందుకంటే ముందు మ్యాచ్ అన్నీ లో అంత ఇంట్రెస్టింగ్ డిసైడెడ్ అయిపోయినాయి లేకుంటుండే. డైరెక్ట్. స్టార్టింగ్ మ్యాచెస్ అన్నీ డిసైడ్ అయిపోయి వస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. రవి బిష్ణోయ్ 2.0 ఫ్రమ్ హియర్ అంటే ముందు ముందు అంత లేకుండా అతని ఫామ్. బట్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్, అంటే ఈ రోజు లీడింగ్ వికెట్ టేకింగ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ యెస్. పర్పుల్ క్యాప్ సీట్స్ బెటర్ వెల్ ఆన్ హిస్ హెడ్. బెస్ట్ ఫిగర్స్ ఆఫ్ హిస్ కెరియర్. యా, నాకు తెలిసి ఈసారి ఇంకోటి పర్పుల్ క్యాప్ బిష్ణోయ్ కొట్టేలా ఉన్నాడు మొత్తం చూసుకుంటే. లెట్స్ సి. మంచి ఇది మనం అనుకున్నాం నిన్న ఇంకోటి జెన్జీ బ్యాట్స్‌మెన్సే వస్తుర్రు గానీ బౌలర్స్ వస్తలేరని జెప్పి. ఆ, జెన్జీ బౌలర్స్‌లో రవి బిష్ణోయ్ ఒకరు, జీటీ నుంచి అశోక్ అశోక్ శర్మనా? అశోక్ కుమార్ గదా! రవి బిష్ణోయ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ముందు నుంచి, ఆ! అంటే ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. హ్మ్. అండ్ కమింగ్ టు టుమారోస్ మ్యాచ్, అంటే ఇంకా తొందరగా అయిపోగొట్టాలి కాబట్టి వి విల్ డిస్కస్. ఇంకా రేపు రెండు మ్యాచ్లు ఉన్నాయి. అండ్ మనం ఇంకా సిఎస్కే గురించి కొంచెం మాట్లాడాలి, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిఎస్కే అని చెప్పి. అండ్ ఫస్ట్ ఫస్ట్ ఎల్ఎస్జి వర్సెస్, సారీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ హోమ్ ఫస్ట్ గ్రౌండ్. హోమ్ గ్రౌండ్‌కొచ్చింది. మంచి ఫామ్‌లో. సో ఎవరు అనుకుంటున్నావు మరి, రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆఫ్‌కోర్స్ ఎస్ఆర్‌హెచ్ ఎందుకంటే బ్యాటింగ్ ఫామ్‌లోకొచ్చింది. బ్యాటింగ్ ఫామ్‌లో లేదంటే అప్పుడు ఎల్ఎస్‌జికి ఇయ్యొచ్చు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఫామ్‌లోకొచ్చింది కాబట్టి బౌలింగ్ సెట్ అయిపోతది. ఎందుకంటే రేపు అప్డేట్ ఏంటిదంటే డేవిడ్ పెయిన్ ఆహ్, నెక్స్ట్ రేపటి మ్యాచ్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్రైడన్ కాస్ట్ ఫస్ట్ 2 మ్యాచ్‌లో ఇంజ్యూర్డ్ ఉండు. ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇస్తాడు అని సో 2, 3 ఎస్ఆర్హెచ్ పోస్ట్‌లో అడ్వాంటేజ్ ఉంది చూసిన. రేపు అంటున్నావు. హ్మ్. అండ్ ఇట్స్ ఎ బిగ్ స్కోరింగ్ గేమ్ రేపు కూడా, పెద్ద స్కోర్లే ఉంటాయి ఆఫ్‌కోర్స్. బోర్డు మీద. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచి బ్యాటింగ్ పిచ్‌లే ఉంటున్నాయి. అండ్ మోర్ హై ఓవర్ మన స్కోరింగ్ గేమ్స్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు రేపు, ఆరెంజ్ అండ్ వైట్. ఎస్ఆర్‌హెచ్ ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ డే గేమ్ సూపర్. డే గేమ్స్ లాస్ అయినయి చాలా తక్కువ. ఓకే, అయితే ఎస్ఆర్హెచ్ అంటావు. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ రైవలరీ ఆఫ్ ఐపీఎల్, అండ్ ఓన్లీ 1 గేమ్ ఫర్ దిస్ సీజన్. యా, అండ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. మోస్ట్ అంటే సాడ్ పార్ట్ ఏంటంటే ఇది ఒకటేసారి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఆడతారు రెండు టీమ్స్. ఒకటే మ్యాచ్ ఈ ఉంది సిఎస్కే సీజన్‌లో. వర్సెస్ ఆర్సీబీకి సీజన్ మొత్తంలో. అంటే అంటే అన్లెస్ సెమీస్ ఆర్ ఫైనల్స్ అట్లా అట్లా చూసుకోకుండా యాహ్! నార్మల్ లీగ్ మ్యాచెస్ లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఒకటే మ్యాచ్ ఉంది. అండ్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ రైవలరీ. అంటే రేపు ఎట్లుంటుందో సిచ్యుయేషన్, కొట్టుకున్నా కొట్టుకుంటారు స్టేడియంలలో అట్లా ఉంటది. బట్ అట్లా చేయకండి గాయస్, టీమ్ సపోర్ట్ చేయడం స్పోర్ట్స్. వరకే చేయండి. బట్ యెస్. ఇట్లా పర్సనల్ గా మీరు వెళ్ళకండి, ఎందుకంటే మనం టీమ్ మనం కలిసి ఉండాలి ఎంతైనా. వాళ్ళ కోసం మనం ఐపీఎల్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2 నెలలు ఉంటది. తర్వాత మళ్ళా టీమ్ ఇండియాకి సపోర్ట్ జేయాలి మనమందరం. అంతే కదా. బట్ ఆ రైవలరీ ఎప్పటి నుంచో ఉంది ఇంకా, అంటే సిఎస్కే ఆర్సీబీ ఫ్యాన్స్ కి పడదు మాక్సిమం. బట్ కొంచెం కంట్రోల్ ఉండండి గాయస్, రేపు స్టేడియంలో అంత చిల్లర చిల్లర చేయకండి. అండ్ సిఎస్కే
సిఎస్కే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ధోని లేకపోయేసరికి అసలు చాలా ప్రెషర్లు ఉన్నారు ప్లేయర్లు ట్రాన్సిక్షన్‌లు. అందరూ. చాలా ప్రెషర్లు ఉన్నారు. అండ్ ఇండివిజువల్ ప్లేయర్ ప్రెషర్లో ఉన్నారు. అంటే ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ ప్రెషర్లో వాళ్ళు ఉన్నారు. అంటే టీం మొత్తం బాగానే ఉంది. బట్ ఆ! ఇండివిజువల్ ప్రెషర్ ఉండడం వల్ల వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా చేంజెస్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ కి చేంజెస్ ఎక్కువ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ట్రస్టింగ్. అంటే ఒకసారి పర్ఫామ్ చేయకపోతే ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ షాట్‌ని ఎందుకు కూర్చోబెట్టిరో వాళ్ళకి గూడా ఐడియా ఉందో అదే లేదో. ఆ చేంజెస్ మంచి కొంచెం బౌలరు, తగ్గించుకొని బ్యాట్స్‌మన్. ఈరోజు అశ్విన్ పోడ్కాస్ట్ లో ఏమన్నాడంటే ఆ చేంజెస్ కొంచెం తగ్గించుకొని ప్లేయర్ మీద ట్రస్ట్ బిల్డ్ చేస్తే కొంచెం బాగుంటది అని చెప్పేసి మాట్లాడిర్రు. ఇంకోటి ట్రాన్సిషన్ పీరియడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈళ్ళకి. ఓకే. సారీ గైస్. రికార్డింగ్ ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ నుంచి. ఎక్కడైనా మనం సిఎస్కే సిఎస్‌కే. చేంజెస్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ సిఎస్కే టీమ్. ఆ చేంజెస్ కొంచెం తగ్గించుకొని ప్లేయర్లో కాన్ఫిడెంట్ ఉండాలి. అంటే అశ్విన్ ఏమని మెన్షన్ చేసిందంటే ధోని ఎట్లా హ్యాండిల్ చేస్తారు టీం అని ఒక చిన్న పాయింట్ చెప్పిండు. ఎట్లా హ్యాండిల్ చేస్తారంట అంటే ధోని ఈజ్ నాట్ ఏ గుడ్ కమ్యూనికేటర్. అంటే ప్లేయర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడి కమ్యూనికేట్ చేసి బూస్టప్ చేసే రకం కాదంట ధోని. హీ విల్ ట్రస్ట్ ఇన్ దట్ ప్లేయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ గేమ్ లో పర్ఫామ్ చేయలేదు అనుకో, నెక్స్ట్ గేమ్ కూడా నిన్ను ఆడిపిస్తాడు. ఆడిపించి హీ విల్ బి అంటే సపోర్ట్గా ఉంటాడు నీకు. సపోర్ట్గా ఉండి ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. ఎందుకంటే ధోని ఒకటే బిలీవ్ చేస్తాడంట, నువ్వు పర్ఫామ్ చేయకపోయినా నీ వల్ల మ్యాచ్ గెలిచిందన్న ఫీలింగ్ ప్లేయర్కి వస్తుంది. అవును. ఒకవేళ ఆ అవును. ప్లేయర్ పర్ఫామ్ చేయకపోయినా కూడా అతని వల్లే మ్యాచ్ గెలిచిన ఫీలింగ్ ప్లేయర్కి వచ్చేలాగా ధోని క్రియేట్ చేస్తాడంట ఎన్వైరన్మెంట్. సో అశ్విన్ చెప్పిన మాటలు ఇవి, నేను కాదు చెప్పేది. సో అండ్ అయితే ఇప్పుడు ఇంకా మిస్ అయ్యేది అదే మెయిన్ గా. ఋతురాజ్ గూడా కొంచెం స్టెప్ అప్ ఖచ్చితంగా స్టెప్ అప్ అవ్వాలి. యా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో ఇంటెంట్ చూపించి ఔట్ అయ్యిండు. ఈ మ్యాచ్ లాస్ట్ లాస్ట్ మ్యాచ్‌లో ఇంటెంట్ చూపియకుండా ఔట్ ఆయుష్ మాత్రే రన్స్ తీస్తుండు గదా! మనం ఎందుకు సపోర్ట్ ఇద్దాం అన్నట్టు అనుకుండు గానీ, బట్ ఆయుష్ చాలా మాత్రేకి ప్రెజర్లు సపోర్ట్ ఉన్నారు. ఇచ్చినంక కష్టమే రేపు సిఎస్కే సిచ్యువేషన్ చూస్తుంటే కష్టమే అనిపిస్తుంది. బట్ వాళ్ళు బ్యాక్ రావాలి. ఇంకా ఇవన్నీ వదిలేసి స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలి సిఎస్కే. ఐ హోప్ దే విల్ డూ ఇట్. బట్ వాళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే ట్రాన్సిషన్‌లో కష్టమే. ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది సీఎస్‌కేకి. మ్మ్. సీఎస్‌కే టీమ్ ట్రాన్సిషన్ ఇప్పుడే స్టార్ట్ అంటే అయింది. వీ హ్యావ్ సీన్ దిస్ బిఫోర్. ముంబై కూడా ఇదివరకు ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఓడిపోయి తర్వాత కంబ్యాక్ ఇచ్చి ట్రోఫీలు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో రూల్ ఔట్ చేయొద్దు ఇంకోటి సీఎస్‌కే. అవును, కరెక్ట్. రూల్ ఔట్ చేయొద్దు. సో యాక్చువల్‌గా చాలా మంది వాళ్ళ వీడియోస్ ప్రమోట్ జేసుకోవాలి. వీడియోస్ అన్నీ హైప్ రావాలని జెప్పి, అయినా ప్రతి టీమ్ ఆడింది 2 మ్యాచ్‌లు, ఒక మ్యాచే. అన్ని టీమ్‌లని రూల్ ఔట్ జేస్తుంది. కానీ ఏందంటే ఇంకా 14 ఒక్కొక్క టీమ్‌కి 12, 11 మ్యాచ్‌లుంది. వాళ్ళని రూల్ ఔట్ జేయడం కరెక్ట్ గాదు. ప్రతి టీమ్‌లో మంచి ఒక వన్ హ్యాండ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారంతా. సిఎస్కే కంబ్యాక్ ఇవ్వాలి. ఇంకా పోస్ట్ ఎంఎస్డి ఎరా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఎంఎస్డి ఎరా అయిపోయింది అనుకోవాలి. సో పోస్ట్ ఎంఎస్డి క్రియేట్ చేసుకొని వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేసుకొని టీమ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే దే కెన్ కమ్బ్యాక్ ఫర్ షూర్ అన్న ఒపీనియన్. అండ్ ఐ హోప్ దే విల్ డూ ఇట్ యాజ్ సూన్. ఐ థింక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని అనుకుంటున్నా. యెస్. ఒకవేళ రేపటి నుంచి సీఎస్‌కే కమ్‌బ్యాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లే. ఆ, ఇవ్వాలి కూడా తప్పదు. అంటే ఇంకా ఎందుకంటే ఆర్సీబీ చూసుకో, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ పోయినాక ఆ ఎవరు పటిదార్ వచ్చిండు క్యాప్టెన్సీకి. ట్రోఫీ వచ్చింది వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ ట్రాన్సిషన్ వచ్చారు. ట్రాన్సిషన్ వాళ్ళది మంచిగా అయింది ఆర్సీబీ. నౌ దే ఆర్ స్ట్రాంగ్. అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో వీళ్ళు కూడా సిఎస్కే కూడా సిమిలర్ గా చేయాలి. అంటే సిచ్యువేషన్ సిమిలర్ ఉండకపోవచ్చు, బట్ దే నీడ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ టీమ్ అండ్ పర్ఫార్మ్ వెల్ అని ప్లేయర్స్. నా ఒపీనియన్. సో ఇంకా అది ఈ రోజుకి ముచ్చట. రేపటి మ్యాచ్ ప్రిడిక్షన్ సీఎస్కేనా ఆర్సీబీనా చెప్పలేదు ఇద్దరం. సిఎస్కే గెలవాలనుకుంటున్నా, బట్ నాకెందుకో డౌట్ కొడుతుంది. సో ఐ విల్ గో విత్ ఆర్సీబీ. లేదు. సారీ అగైన్. అండ్ ప్రెడిక్షన్స్ రేపటికి ఏంటంటే మార్నింగ్ మ్యాచ్కి వచ్చేసి అదే మధ్యాహ్నం మ్యాచ్కి వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఈస్ట్ సరే. మెటెక్. అండ్ సాయంత్రం ఆఫ్ కోర్స్ ఆర్సీబీ. ఆర్సీబీ. సిఎస్కే మీద అంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వస్తే మంచిదే. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నో అఫెన్స్ టు సీఎస్కే నో సపోర్టర్స్ అఫెన్స్. లైక్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళు గెలిస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే జస్ట్ అంటే రేపు కాంపిటీషన్ ఎట్లుంటది, ఉంటది. మోర్ ఛాన్సెస్ ఆర్సీబీ అనుకుంటున్నా. ఇంకా వాళ్ళు కాన్ఫిడెన్స్ తో వచ్చి మంచిగా పర్ఫామ్ చేసి సిఎస్కే విన్ అయితే మన ప్రొడిక్షన్ రాంగ్ అవుతుంది. అఫ్ కోర్స్. అండ్ మాకేం ప్రాబ్లం లేదు మాది రాంగ్ అయితే.
and just our assumption that RCB is going to win tomorrow night. And follow చేయడం సో ఫైనల్లీ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్ ఐపీఎల్ బానిస. అంతే. వి థ్యాంక్ గాట్ యూ. గుడ్ సబ్స్క్రైబర్స్, 24 సబ్స్క్రైబర్స్. డైలీ ఇట్లనే ఇంప్రూవ్ అవుతాం. మీకు ఎలాంటి క్వశ్చన్స్, కామెంట్స్ ఉన్నా సరే మెన్షన్ చేయండి. అండ్ మేమేమన్నా మిస్టేక్ చేస్తే సజెస్ట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకొని వస్తాం. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, అండ్ సే నో టు లైక్ అండ్ బెట్టింగ్. షేర్ అండ్ నో బెట్టింగ్. సే నో ఆల్ టు రాబిన్ బెట్టింగ్. హుడ్స్ జాగ్రత్తగా ఉండండి, బెట్లు తక్కువ వేయండి. యా. థ్రిల్లర్లు వస్తాయి, జాగ్రత్త. యా. అండ్ బై. బాయ్. థ్యాంక్ యూ.